బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో సీఎంతో పాటు పలువురికి సమన్లు జారీ చేశారు. ఇక మే 1న విచారణకు రావాలని కూడా ఢిల్లీ పోలీసులు వారిని సమాచారం ఇచ్చారు. రిజర్వేషన్ల అంశంలో అమిత్ షా ఫేక్ వీడియోను షేర్ చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేసింది. ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన మోడీ, ఇండియా కూటమి నేతలు ఫేక్ వీడియోలు వ్యాప్తి చేస్తున్నారని బీజేపీ అధిష్టానం మండిపడింది. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. కృష్ణ. రామారావు, ఏదైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నేతలకు కూడా ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేయడం జరిగింది. మే 1వ తేదీన విచారణకు రావాలని ఆ నోటీస్ లో పేర్కొన్నారు. ఈ రిజర్వేషన్ల అంశంలో అమిత్ షా ఫేక్ వీడియోను చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ నేతలంతా కూడా దాన్ని వైరల్ చేశారు అంటూ అక్కడ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ విషయంలో ప్రధాని మోదీ సైతం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇండియా కూటమి నేతలు ఈ ఫేక్ వీడియోలు వ్యాప్తి చేస్తున్నారని దానిపైన ఫిర్యాదు అందించో ఫిర్యాదు అందుకున్న ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి ఆ కేసు వ్యవహారానికి సంబంధించి ఏదైతే తెలంగాణ వ్యవహారంలో ఈ సోషల్ మీడియా వింగ్ ఉందో ఆ వింగ్ వ్యవహారంలోకి సంబంధించిన వారి దగ్గర నుంచి ఈ సోషల్ మీడియా ఫేక్ వీడియోలు అన్ని కూడా వైరల్ అయ్యాయని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇందులో భాగంగా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సమన్స్ జారీ అయ్యాయి. మే 1వ ఖచ్చితంగా విచారణకు రావాలంటూ ఆ సమన్స్ లో పేర్కొన్నారు. రామారావు, సో ఈ గతంలో కూడా ఇదే వీడియో వైరల్ అయింది. అంటే లాస్ట్ ఇయర్ కూడా 2023 ఆ టైంలో నుంచి కూడా ఇది వైరల్ అయింది. అయితే ఇప్పుడు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా వైరల్ అవుతుంది. అసలు దీన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు క్రియేట్ చేశారంటారా, లేకుంటే గతంలో చేసిందే ఇప్పుడు వైరల్ అవుతుందని చెప్పేసి భావించవచ్చా? ప్రస్తుతానికి ఇది ఎప్పుడు తయారైంది, ఏంటి, ఎప్పుడు వైరల్ అయింది అనే అంశం పైన పోలీసులు దర్యాప్తు కొనసాగుతాం. సో ప్రస్తుతానికి ఎప్పుడైతే ఫిర్యాదు అందడం, దీనిపైన మోడీ సీరియస్ కావడం, ఆ తర్వాత దానిపైన పోలీసులు విచారణ చేపట్టిన నేపథ్యంలో వీరందరికీ సమన్స్ జారీ చేశారు. ఆ సమన్స్ జారీ చేసిన తర్వాత వీళ్ళు కనుక విచారణకు హాజరైతే వారి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అసలు ఈ వీడియో తయారు చేసింది ఎవరు, ఎక్కడ తయారైంది ఏంటి అనే విషయాన్ని బయటపడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వీడియో తయారు చేసిన వ్యక్తులను కానీ దాన్ని సర్క్యులేట్ చేసిన వ్యక్తులపైన కేసులు నమోదు కాదు, అవసరమైతే అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. రామ రైట్ కృష్ణ.